వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. సిద్ధపాటు అనే కార్యక్రమానికి నా ప్రియ సహోదరి సహోదరుడైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుండి అనేకమైనటువంటి సంగతులను మనం నేర్చుకుంటూ మన ఆత్మలను మనం కాపాడుకుంటూ నిత్య జీవార్థమై ఈ ఆత్మలను మనం బదిలపరుచుకుంటూ లోకములో ఉన్న మలినమును అంటించుకోకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మన తండ్రి అయిన దేవునికి మన ఆత్మలను పరిశుద్ధముగా అప్పగించుకోవాలి. ఈ విషయమై మన జీవితకాలమంతా చక్కని పోరాటాన్ని మనం చేయాలి. ఏమాత్రం ఆదమరుపుతో ఉన్న సాతాను మనలను పాపపు వలయంలో చిక్కింపజేస్తాడు. అందులో ఒక్కసారి మనం బంధింపబడ్డామంటే మరల మనం బయటకు రాలేం. ఈ లోకములో అనేక విధములైనటువంటి ఆకర్షణలు మన చుట్టూ ఉన్నాయి. ప్రారంభంలో అవి మనకు మేలు చేస్తున్నట్టుగా, మనకు సంతోషాన్ని ఇస్తున్నట్టుగా, కాసేపే కదా సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం, మన శరీరపు కోరికలను మనం నెరవేర్చుకుందాం అని అనిపిస్తూ ఉండే కొద్దీ, సమయం గడిచే కొద్దీ ఒక భయంకరమైనటువంటి వ్యసనంగా, ఒక మత్తుగా మనలను తన వశం చేసుకుంటున్నాయి. ప్రియులారా, ఈరోజు అపవాది అయినవాడు మనుష్యులలో అందరినీ కూడా తన వెనుక ఈడ్చుకొని పోవాలనని ఎవరికి ఏది ఇష్టమో దానిని పరిచయం చేస్తూ అనేక మందిని మోసం చేస్తున్నాడు. ఆ మోసంలో నుండి మనుష్యులను బయటకు లాగాలని, మనుష్యులను మేల్కొలిపి దేవుని జీవవాక్యము చేత రక్షించాలని ఇదిగో ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాను. నిజంగా అపవాది యొక్క మాయ తెలుసుకుంటే, వాడి మోసం తెలుసుకుంటే, వాడెంత దగాకోరో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. దేవుడు రాయించినటువంటి గ్రంథంలో ఈ మోసమును గూర్చి మానవాళిని దేవుడు మేల్కొల్పుతూ అద్భుతమైనటువంటి సంగతులను పొందుపరిచాడు. ప్రియులారా, ఈరోజు మోసంలో ఉన్నామన్న సంగతి కూడా తెలియనంతగా మత్తులో మనుషులు ఉన్నారంటే చాలా ఆశ్చర్యం. వారు మోసంలో ఉన్నారన్న సంగతి వారికి చెబితే వారికి కోపం వస్తుంది. వారు అపవాది చేత దగా చేయబడుతున్నారు అని వారికి తెలియజేస్తే ఆ విషయాన్ని విన్న తర్వాత వారు కోపపడుతున్నారు. అదేంటి, మేము దగాపోయామా, మేము మోసపోయామా, మేము చాలా విజ్ఞులం, మేము చాలా తెలివైన వారం, మేము ఎప్పుడూ మోసపోం, మా ఇష్ట ప్రకారమే మేము వెళ్తున్నాం, నువ్వెవరు ఈ విధంగా చెప్పడానికి అనేవారు కూడా ఈరోజు ఎందరో లేకపోలేదు. అయితే విన్నవారికి జ్ఞానం దాని ఫలాన్ని ఇస్తుంది. జ్ఞానమును ఆశ్రయించిన వారికి ఆ జ్ఞానము రక్షణనిస్తుంది. ఎవరైతే వినకుండా పోతారో వారు నష్టాన్ని చవిచూస్తారు. అయితే పరిశుద్ధ గ్రంథపు ఈ నిధిలోనికి మనం అడుగు పెట్టగలిగితే పరమతండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి వ్రాయించినటువంటి కొన్ని అద్భుతమైన సంగతులను ఈ సమయంలో మనం పరిశీలన చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఆయుష్, దేవుడు మనకిచ్చిన ఈ సమయం, ఆయన చూపిన మహాప్రేమ, గొప్ప కృప, దీనంతటిని బట్టి ఈరోజు దేవుని సంగతులను తెలుసుకునేటువంటి అవకాశం మనకు కలిగింది. కనుక పరిశుద్ధ గ్రంథమును తెరిచి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి మీరు చూడగలిగితే అక్కడ దేవుడు రాయించినటువంటి విశేషమైనటువంటి జ్ఞానం మనకు అర్థమవుతుంది. ప్రియులారా,
పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి జాగ్రత్తగా చూడండి. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఇలాగు చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకము. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మానవాళికి తెలియని మహోన్నతమైన జ్ఞానమును దేవుడు ఈ మాటలలో పొందుపరిచాడు. మీరు బంధింపబడ్డారన్న విషయం మీరు గ్రహించాలి. మీరు ఒక వలలో ఉన్నారన్న విషయం మీరు తెలుసుకోవాలి. మీరు పూటపడ్డారన్న విషయం మీరు గ్రహించాలి. ఈరోజు తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన మనిషి యుక్త వయసుకు వచ్చిన తరువాత తన జీవితంలో ఎన్నో విషయాలలో పూటపడుతున్నాడు. హామీ ఇస్తున్నాడు, నేనున్నాను కదా అంటున్నాడు. అనేకమైనటువంటి విషయాలలో మనిషి చిక్కుకుపోతున్నాడు. ఆ బంధాలను తన చేతుల్లోనికి తీసుకొని హామీ ఇస్తూ నేనున్నాను కదా అంటున్నాడు. వాటిని నెరవేర్చటానికి తన జీవితకాలం అంతా ధారపోస్తున్నాడు. దేవుని జ్ఞానమును మర్చిపోతున్నాడు. తాను చిక్కింపబడ్డాడన్న విషయం మర్చిపోతున్నాడు. ప్రియులారా, దేవుడు ఇక్కడ విశేషమైనటువంటి సంగతులను తెలియజేస్తున్నాడు. చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. నీవు ఒకవేళ నీ చెలికాని యొద్ద పూటపడితే, నీ మాట చేత నీవు చిక్కింపబడితే, ఏవేవో నిర్ణయాలు, ఏవేవో నిబంధనలు నీవు నీ చుట్టూ ఉన్నటువంటి వారితో నీ ఇష్టానుసారంగా చేసేసుకుంటే, నీ జీవితకాలంలో నీవు దేవుని కొరకు ఎప్పుడు బ్రతుకుతావు? నీ ఆత్మను నీవు ఎప్పుడు రక్షించుకుంటావు? దేహమును ఎప్పుడు విడిచిపెడతావో నీకు తెలియదు. నా దేహమును నేను ఎప్పుడు విడిచిపెడతానో నాకు తెలియదు. దేహమును విడిచిపెట్టే సమయం ఎవరికి తెలియదు. కానీ విడిచిపెట్టిన తర్వాత న్యాయపీఠం ముందు మనం నించోవాలి. దేహమును విడిచిపెట్టిన తర్వాత మన క్రియలన్నీ ఆత్మగా మనతో పాటుగా వచ్చేస్తాయి. మనం సంపాదించింది రాదు, ధనం రాదు, సంపద రాదు, ఇళ్ళు రావు, పేరు ప్రఖ్యాతులు రావు, ఇక్కడ చదివి సంపాదించుకున్న సర్టిఫికెట్లు రావు, ఏవి రావు. కానీ మనము చేసిన క్రియలు మనతో పాటు వస్తాయి. అవి నీతి క్రియలా, అవి చెడ్డ క్రియలా, ఏవైనా సరే మనతో పాటు వస్తాయి. కన్ను మూయగానే న్యాయపీఠం ముందు మనం నించోవాలి. దేవుని న్యాయపీఠం ముందు మనం నించోవాలి. అప్పుడు మనం ఏం సమాధానం చెబుతాం? భూమి మీదకి దేవుడు మనలను పంపించాడు. మనము చెలికానితో పూటపడి, సహోదరునితో పూటపడి, ఒక బంధువుతో పూటపడి, మాట ఇచ్చి దానిని నెరవేర్చడానికి భూజీవిత కాలం అంతా ఖర్చు చేసి, దేవుని చేత పంపబడ్డామన్న విషయం మరిచిపోయి, ఒక వేటగాడు ఒక లేడిని చిక్కించుకున్నట్టుగా, ఒక ఎరుకువాడు పక్షిని చిక్కించుకున్నట్లుగా ఈ లోకంలో అపవాది అయిన వాడు ఆయా బంధాల ద్వారా, ఆయా మనుషుల ద్వారా మనలను చిక్కించుకుంటున్నప్పుడు, మనము మన జీవితకాలం అంతా మనం చిక్కింపబడిన వాటి కొరకు పనిచేసి అలసిపోయి మరణిస్తే, కన్నతండ్రి అయిన దేవుని ముందుకు వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పగలం? సమాధానం ఏం చెప్పగలం? కనుక దేవుని కొరకు కాసింత ఆలోచన చేయండి. ఎప్పుడు కన్ను మోస్తామో తెలియదు గనక, మనం ఎప్పుడు దేవుని సన్నిధిని కనపడాలో తెలియదు గనక, ఏనాటికైనా అక్కడకు వెళ్ళాలి అనేటువంటి జ్ఞానము కలిగిన వారమై, దేవుని న్యాయపీఠం ముందు నించోవాలనేటువంటి ఆలోచన కలిగిన వారమై, చక్కని ఆలోచనతో మనం బ్రతకాలి.
దేవుడు మనల్ని పంపించాడు. దేవుని కొరకు మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం? దేవునికి మన జీవితకాలంలో ఎంత సమయాన్ని ఇస్తున్నాం? దేవుని చిత్తానుసారంగా మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? మన వెంట నీతి క్రియలు వచ్చేటట్టుగా మనం భూమి మీద వాక్య సంబంధమైన క్రియలు చేస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియులారా, దేవుడు ఇక్కడ ఏమైనా తెలియజేస్తున్నాడు చూడండి. మీరు ఒకవేళ మీ మాట చేత చిక్కింపబడి మీరు పూటపడితే వెంటనే మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో పూటపడతాడని దేవుడు ముందుగా రాయించాడు. మీకున్నటువంటి బంధాలు, మీకున్న బాంధవ్యాలు, మీకున్న పనులు, మీరు అప్పుడప్పుడు తీసుకునేటువంటి బలహీన నిర్ణయాలు, వీటన్నిటిని బట్టి మీరు ఆయా సందర్భాలలో చిక్కింపబడతారు అని దేవుడు ముందుగా తెలియజేశాడు. మీరు పూటపడతారు, దేవుడు ముందుగా తెలియజేశాడు. అయితే తప్పించుకునేటువంటి మార్గం మీరు వెతుక్కోవాలి. తప్పించుకునే మార్గం మీరు వెతుక్కోవాలి. నా జీవితం అంతా నేను ఇలాగే ఉండాలి అని మాత్రం మీరు నిర్ధారణకు వచ్చేకండి. కొందరిని చూడండి, నా జీవితకాలం అంతా ఇలాగే ఊడిగించేస్తూ బ్రతకాలండి అంటూ ఉంటారు. నా జీవితం అంతా ఇదిగోనండి ఈ పనులలో ఉండాల్సిందేనండి, నేను మరణిస్తేనే నాకు విముక్తి, లేకపోతే నాకు విముక్తి లేదండి అనేటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి అనేక మంది రోజు వెళ్ళిపోయారు. వారు పురుషులైనా స్త్రీలైనా అనేక మంది ఇలాంటి పరిస్థితుల్లో చిక్కింపబడ్డారు. అప్పుడు దేవుడు మహోన్నతమైన సంగతిని మనిషికి వినిపింపజేస్తున్నాడు. ఓ మనిషి, నీ చెవియొగ్గి దేవుని మాటలను విను. దేవుడు ఏమంటున్నాడు? నీవు ఏ పరిస్థితుల్లోనైనా పూటపడితే, చిక్కింపబడితే, లోక సంబంధమైనటువంటి పనులకు నీవు ఒకవేళ నిబంధన చేసుకుంటే తప్పించుకోవటానికి, వీలైనంత త్వరలో తప్పించుకోవటానికి నీవు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నీవు ఆ పనిలో ఉండటం దేవుని సంకల్పం కాదు. నీవు దేవుని కొరకు బ్రతకడం దేవుని సంకల్పం. దేవుని నీతిని నెరవేర్చడం దేవుని సంకల్పం. అలాగని ఈ భూమి మీద బంధాలు, బాంధవ్యాలు వదిలేయమంటారా అని అడిగితే, అవి మీకు దేవునిని దూరం చేసేటంత బలమైన బంధాలుగా ఉన్నప్పుడు వాటి వలన మీకు ప్రమాదమే. ఏ బంధమైనా సరే, ఏ కార్యక్రమమైనా సరే, మీరు చేస్తున్న ఏ పనైనా సరే దేవుని నుండి మిమ్మల్ని దూరం చేస్తున్నట్టుగా ఉన్నది అంటే దాని వలన మీకు నష్టమే తప్ప లాభం ఉండదు. కనుక అట్టి వాటి విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీరే ఆలోచన చేసుకోవాలి. అయితే దేవుడేమంటున్నాడు? మీరు చిక్కింపబడినప్పుడు వెంటనే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వేటగాని ఉరిలో నుండి, ఆ వలలో నుండి ఒక లేడీ ఎలా తప్పించుకుంటుంది? ఒక్కసారి వలలో పడిందని దానికి తెలిసినప్పుడు దానికి నిద్ర వస్తుందా? కొనుక్కుంటుందా? విశ్రాంతి ఉంటుందా? లేదండి. అది రాత్రి వేళైనా సరే, దానికి ఎంతో అలసటగా ఉందన్నా సరే, దాని ఆలోచన అంతా దేని మీద ఉంటుంది? తప్పించుకోవాలి. ఈ వలలో నుండి తప్పించుకోవాలి, ఈ ఉరిలో నుండి తప్పించుకోవాలి. ఒక ఎరుకువాడు పక్షిని చేజిక్కించుకున్నప్పుడు ఆ పక్షికి తిండి మీద ఉంటుందా? నిద్ర మీద ఉంటుందా? ఇంకా ఏదైనా లోక సంబంధమైన ఇష్టం మీద ఉంటుందా? బయటైనా నేను ఇలాగే గాలి పీలుస్తూ బ్రతకాలి, ఈ వలలోనైనా ఇలాగే గాలి పీలుస్తూ బ్రతకాలి, కనుక వలలోనే ఉండిపోదామని పక్షి అనుకుంటుందండి? అనుకోదండి. ఈ వలలో నుండి ఎంత త్వరగా నేను బయటపడాలా అని ఆలోచన చేస్తుంది. వలలో ఒకవేళ ఆ పక్షికి తిండి గింజలను పెట్టినా తిండి సహించదు, తినదు. వలలో పడ్డప్పుడు లేడికి ఆహారం పెడితే తినదు, బెంగతో ఉండిపోతుంది. ఎందుకంటే నేను బయటికి వెళ్ళాలి, విడిపింపబడాలి, విడుదల నొందాలి అనేటువంటి ఏకైక ఆలోచన. ఈ భూ సంబంధమైన జీవిత కార్యక్రమంలో ఎందరో మనుష్యులు ఈరోజు ఎన్నో పరిస్థితులలో బంధింపబడ్డారు, చిక్కింపబడ్డారు. అపవాది ఆయా ప్రయోగాలు చేస్తున్నాడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రయోగం. ఎన్నెన్నో వ్యసనాలకు ఈరోజు బందీలైపోయిన వారు ఉన్నారు. బయటకు రాగలుగుతున్నారా? పొగ త్రాగే వ్యసనం, మద్యపానం అనే వ్యసనం, మత్తు పదార్థాలు, డ్రగ్స్ వ్యసనం, సినిమాలు వ్యసనం, అందులో నటించాలనే కోరికతో అక్కడికి వెళ్ళిపోవటం వ్యసనం. రోజంతా ఇక సినీ పాటలు, సినీ మాటలు, సినీ పిచ్చిలో ఉండటం వ్యసనం.
అసభ్యకరమైనటువంటి చిత్రాలను చూడటం వ్యసనం. ఆలోచన చేయండి. తప్పుడు ఆలోచనలతో నిరంతరం జీవితాన్ని గడుపుకోవాలనుకోవటం వ్యసనం. దొంగతనాలకు అలవాటైపోవడం వ్యసనం. వ్యభిచారానికి అలవాటైపోవడం వ్యసనం. ఏది మనిషి తన శరీరాన్ని తన చేతుల్లో ఉంచుకున్నదేది? శరీరానికి కళ్ళెం వేసినదేది? లేదు. అపవాది అలా మార్చేశాడు ఈరోజు మనుషుల్ని. నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకో, నీకేది ఇష్టం నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకో అని అపవాది మనుషులను ఈరోజు మత్తులుగా చేశాడు, మత్తుకు అలవాటు చేశాడు. అంటే చెరలో ఉన్నారని అర్థం, బంధింపబడ్డారని అర్థం. దేవుని దివ్యమైన వాక్కు ఏమని తెలియజేస్తుందో చూడండి. నీవు చెరలో ఉన్నావని నీకు అర్థమైతే, నీవు బంధింపబడ్డావని నీకు తెలిస్తే నువ్వు వెంటనే ఏం చేయాలి? విడుదలను పొందడానికి ప్రయత్నం చేయాలి. విడుదలను పొందడానికి ప్రయత్నం చేయాలి. బంధింపబడిన ఒక లేడీ, ఒక జింక, ఏదైనా ఒక జంతువు విడిపింపబడటానికి సర్వశక్తుల ఎలా ప్రయత్నం చేస్తుందో, బంధింపబడినటువంటి ఒక పక్షి విడిపింపబడటానికి ఎలా ప్రయత్నం చేస్తుందో, నీవు కూడా సమయం చిక్కితే నేను విడిపింపబడాలి అనేటువంటి ఆలోచనతో ఉండాలి. నీకు కునుకుండకూడదు, నిద్ర ఉండకూడదు అంటున్నాడు దేవుడు. బంధింపబడిన తర్వాత నీవు కునికావా, నీవు నిద్రపోయావా, నీవు సంహరించబడతావు. ఒక లేడీ బంధింపబడిన తర్వాత నిద్రపోయిందనుకోండి, ఆ తర్వాత ఆ వేటగాడు ఏం చేస్తాడు? ఆ లేడీని పట్టుకున్నది ఎందుకు? దానిని వధించడానికి. అయితే వాడి కన్ను గప్పి వాడు ఏ పరిస్థితుల్లోనైనా ఆదమరుపుగా ఉంటే దీన్ని తెలివి చేత ఇది తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, చివరి వరకు ప్రయత్నం చేసినప్పుడు, ఏదో ఒక ప్రయత్నం ఫలించినప్పుడు ఆ లేడీ బయటికి వెళ్ళిపోతుంది, తప్పించుకుంటుంది. ఒక చేప వలలో పడి నావలోనికి వచ్చిన తర్వాత కూడా మరలా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. చివరి వరకు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, గెంతుతుంది. చివరికి ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఆదమరుపుగా ఉన్నాడా? వేటగాడు, జాలరి ఆదమరుపుగా ఉన్నారా? ఇవి తప్పించుకుంటాయి. ప్రియులారా, దేవుడు మానవాళికి ఒక పిలుపునిస్తున్నాడు. మీరు అనేకమైనటువంటి బంధకాలతో ఈరోజు చెరలో ఉండిపోయారు, చీకటి బ్రతుకులలో ఉండిపోయారు. మీకు విడుదల కావాలి. మీరు విడుదల పొందటానికి అహోరాత్రులు శ్రమించాలి. విడుదల పొందేటంత వరకు మీకు నిద్ర పట్టకూడదు. విడుదల పొందటానికి మీరు సాయశక్తుల ప్రయత్నం చేయాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అపవాది అయిన వాడు మనలను బంధించిన తర్వాత వాడు ఆదమరుపుగా ఉండడు. ఒకవేళ వేటగాడైన ఆదమరుపుగా ఉంటాడేమో కానీ అపవాది అయిన వాడు ఆదమరుపుగా ఉండడు. వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనని వెదకుచూ తిరుగుచున్నాడు. వాడికి అసలు కునుపు లేదు, నిద్ర లేదు. వాడు నిరంతరం పనిచేస్తున్నాడు. మరి మనకు విడుదల ఎలా దొరుకుతుంది? ఒక వేటగాడు ఆదమరుపుగా ఉంటే లేడి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఒక ఎరుకువాడు ఆదమరుపుగా ఉంటే పక్షి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. మరి మనం ఎలా తప్పించుకోవాలి? మనం మెలకువగా ఉన్నా సరే తప్పించుకోవడానికి అవకాశం ఏమైనా ఉందా? వాడు ఆదమరుపుగా ఎప్పుడు ఉంటాడు? ప్రియులారా, వాడు ఆదమరుపుగా ఉండడు. అయితే దేవుడు మనకు ఒక చక్కని అవకాశాన్ని దయచేశాడు. క్రీస్తు అనే ఒక దివ్యమైనటువంటి విడుదల మార్గమును మనకు దేవుడు అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుణ్ణి శరీరధారిగా భూమి మీదకు పంపించి ఆయనను ఒక మార్గముగా, జీవము కలిగిన మార్గముగా, సత్యమైన మార్గముగా మానవాళికి దయచేశాడు. ఎవరైతే విడుదల నొందాలనేటువంటి ఆలోచనతో, ఆసక్తితో, మెలకువతో ఉండి ఆయన పంపిన యేసుక్రీస్తును గ్రహిస్తారో, ఆ మార్గంలో నడుచుకోవటానికి తమ జీవితాన్ని నిర్ధారించుకుంటారో అట్టివారు విడుదల పొందుతారు. అపవాది అయిన వాడు యేసు మార్గంలో ఉన్న వారిని బంధించటానికి వీలు లేదు. వారికి అంత శక్తి వస్తుంది. వాడి చెరలో నుండి వారు విడిపింపబడటానికి, అపవాది చెరలో నుండి విడిపింపబడటానికి క్రీస్తు మార్గంలోనికి వచ్చినటువంటి వారందరికీ కూడా అవకాశం ఉంది. ఇక భూమి మీద ఏ అవకాశం కూడా వాడి చెర నుండి విముక్తి పొందటానికి మీకు సహకరించదు. కేవలం క్రీస్తు మార్గం. ఎందుకంటే ఆయన పంపబడినదే చీకటిలో ఉన్న వారికి వెలుగును ఉదయింప చేయటం కోసం. ఆయన భూమి మీదకు వచ్చినదే నలిగిన వారిని
హృదయములు చెడిన వారిని, బంధింపబడిన వారిని విడుదలలో, దేవుని యొక్క స్వాతంత్ర్యములో ప్రతి ఒక్కరిని రక్షించడం కోసం ప్రియులారా ఆయనను భూమి మీదకు పంపిస్తూ దేవుడు ఈ నిర్ణయంతో ఆయనను పంపించాడు. ఆయన వచ్చిన తర్వాత ఈ కార్యక్రమంలోనే ఉన్నాడు, దానిని పూర్తి చేశాడు. ఇప్పుడు ఎవరైతే బంధింపబడ్డాము, ఎవరైతే అపవాది యొక్క చెరలో ఉన్నామో అని గ్రహించి విడుదల నొందటానికి, విడుదల నొందేంత వరకు నిద్రపోకుండా శ్రమిస్తూ క్రీస్తు మార్గమును కనుగొనడానికి ప్రయత్నం చేస్తారు, అట్టి వారికి ఆ మార్గం చాలా సులభంగా, ఉచితంగా దొరుకుతుంది. ప్రభువైన యేసుక్రీస్తును గురించి ముందుగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాటలను తెలియజేయించాడు. నా కుమారుడు భూమి మీదకి వస్తే ఆయన ఏ కార్యక్రమం మీద వస్తాడు? ఇదిగో ఎవరైతే బంధింపబడ్డారో వారికి విడుదలను అనుగ్రహించడానికే ఆయన వస్తాడు. యెషయా గ్రంథములో ఆ మాటలను మనం చూడగలం. ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత ఇదిగో ఎవరైతే బంధింపబడ్డారో వారందరికీ కూడా విడుదలను అనుగ్రహించటానికే ఆయన దేవుని మాటలను ప్రకటిస్తూ దేవుని మార్గమును వారి ముందు చూపిస్తున్నాడు. ప్రియులారా, ఆయన దేవాలయంలో ఉన్నప్పుడు ఆయన చేతికి గ్రంథం ఇవ్వబడింది. ఆ గ్రంథంలో యెషయా గ్రంథము ఆయనను గూర్చి వ్రాయబడిన మాట, ఆ వాక్యములు ఆయన చదువుచున్నారు. ఈ సందర్భాన్ని ఒక్కసారి మీరు చూడగలిగితే, ఆ మాటలలో ఉన్న సారాంశాన్ని మీరు తెలుసుకోగలిగితే చీకటిలో ఉన్న వారికి, బంధింపబడిన వారికి ఒక ఆశాకిరణముగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారన్న విషయం మీకు అర్థమవుతుంది. లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుంచి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ప్రియులారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి వ్రాయబడినటువంటి ప్రవచనాలు, ముందుగా తెలియజేయబడినటువంటి మాటలు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నెరవేరాయి. మరణ ఛాయలలో ఉండిపోయిన వారికి, బంధింపబడిన వారికి, చెరలో ఉన్న వారికి, చీకటిలో ఉన్న వారికి, నలిగిన వారికి విడుదల, విడుదల. ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకు దేవుడు ఆయనను పంపి ఉన్నాడు, అనగా యేసుక్రీస్తుని పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు చెరలో ఉన్న వారికి విడుదల ఎలా అనుగ్రహిస్తాడు? ఇదిగో దేవుని సత్యము ద్వారా, దేవుని మార్గము ద్వారా. ఈరోజు నిజంగా యేసుక్రీస్తు ప్రభువు మార్గమును కనుగొంటే, ఆ మార్గంలో ప్రయాణించుచుంటే అపవాది వారిని ఏమీ చేయలేడు. అపవాది యొక్క ప్రయోగాలు వారి మీద ఫలించవు, ఎందుకంటే వారు విడుదలలో ఉన్నారు, వారు విడుదలలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మార్గంలో ఉంటే ఏ వ్యసనానికి కూడా ఎవ్వడు అలవాటు పడేటువంటి అవకాశం లేదు. భూమి మీద ఏ వ్యసనానికి కూడా ఎవ్వరూ అలవాటు పడడానికే వీలు లేదు. ఎందుకంటే క్రీస్తు మార్గంలో ప్రయాణించుచున్న వారికి ధ్యాసంతా దేని మీద ఉంటుందో తెలుసా? పరలోకాన్ని సంపాదించాలి, నిత్య జీవంలో అడుగు పెట్టాలి, నాతో పాటు కొందరిని రక్షించి తీసుకుని వెళ్ళాలి. లోకములోనికి నేను ఏమీ తీసుకుని రాలేదు, లోకములో నుండి ఏమీ తీసుకుని పోలేను. కనుక ఈ లోక సంబంధమైన దాని కొరకు నా జీవితాన్ని పూర్తిగా ఫనంగా పెట్టకుండా అన్న వస్త్రములు కలిగిన వాడినగా ఉండి నా చేతనైనంత మట్టుకు అనేక మందికి సహాయం చేస్తూ దేవుని వాక్యమును ప్రకటించి అగ్నిలో నుండి కొందరినైనా రక్షించాలనే ఆలోచనతో భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతాడు. ఇక వ్యసనాలకు వెళ్ళే అవకాశం ఎక్కడుంది? ఏ వ్యసనము చేతనైనా పట్టబడే అవకాశం ఇంకెక్కడుంటుంది? కనుక ప్రభు మార్గంలో పరిపూర్ణంగా నిలదొక్కున్నవాడైతే అతడు విడుదలలో ఉన్నట్టే, అతడు విడుదలలో ఉన్నట్టే. కనుక ఇంకా విడుదల పొందని వారుగా ఉన్నారా? ఏదో ఒక వ్యసనం చేత, ఏదో ఒక బాధ చేత, ఏదో ఒక బంధకం చేత ఇంకనూ మీరు పీడింపబడుతున్నారా? అయితే వెంటనే ప్రభు అయిన యేసు మార్గంలోనికి రండి. ఆ మార్గంలో మీకు విశ్రాంతే తప్ప ఆ మార్గంలో మీకు బంధకాలు ఉండవు, చెర ఉండదు. దేవుడు అనుగ్రహించిన స్వాతంత్ర్యం ఉంటుంది. ఆ స్వాతంత్ర్యమును నేను అనుభవిస్తున్నాను ఈరోజు.
ఆ స్వాతంత్ర్యమును నేను అనుభవిస్తున్నాను. ప్రభువు ఇచ్చిన స్వాతంత్ర్యం. దానిని ప్రభు కార్యక్రమాల కొరకు వినియోగిస్తూ ప్రభువునందు సంతోషిస్తూ జీవిస్తున్నాను. ప్రియులారా, నాతో పాటు ఈ తరంలో ఉన్నటువంటి అనేక మంది మనుష్యులు నా వలె పూర్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యము ప్రభువు ద్వారా పొందిన వారై నిత్య జీవ మార్గంలో నడుచుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. కానీ ఎందరూ ఈ మాటలను అంగీకరిస్తారో అది వారి విజ్ఞతకి విడిచిపెడుతున్నాను. ఈరోజు భూమి మీద అనేక విషయాలలో బంధింపబడి ఉన్నారు. మీకు తెలియకుండానే మీరు బంధకాలలో ఉండిపోయారు. మీరు అనేకమైనటువంటి వ్యసనాలలో చిక్కుకుపోయి ఉండిపోయారు. ఆ మత్తులో ఉండిపోయారు. కనుక మీరు బయటకు రావాలి. యేసుక్రీస్తు ప్రభు అనే మార్గము ద్వారా మీరు రాగలిగితే దేవుడు మీకు ఆయన ద్వారా విడుదలను అనుగ్రహిస్తున్నాడు. ఆ విడుదలతో మిమ్మల్ని మీరు రక్షించుకొని అనేక మందిని రక్షించేటువంటి చక్కని అవకాశం మనకు దొరుకుతుంది. మీరంతా అవకాశమును పొందాలని నేను కోరుకుంటున్నాను. బంధకాలలో ఉన్నప్పుడు ఆదమరుపు తగదు. చెరలో ఉన్నప్పుడు నిద్రపోవటం తగదు. కనుక మీరు మెలకువ కలిగిన వారై ఎంత వీలైతే అంత త్వరగా ఈ బంధకాలలో నుండి బయటపడి క్రీస్తు మార్గంలో నడుచుకోవాలని, స్వేచ్ఛ స్వాతంత్ర్యముతో క్రీస్తును కలిగి దేవుని కొరకు బ్రతకాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, ఇంకను మరిన్ని సంగతులు, ఈ సందర్భాన్ని గూర్చిన మరిన్ని సంగతులు వచ్చే పాఠాలలో మీరు వినాలని మీకు తెలియజేస్తూ ఈ మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీరు ఈ సమయంలో మాకు అనుగ్రహించిన జీవజ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యము ఎందరైతే విన్నారో వారందరూ కూడా వాక్యము చేత ఫలింపబడిన వారై మీ కొరకు బ్రతికే నిర్ణయాలు కలిగి మీ చిత్తాన్ని నెరవేర్చగలుగుటకు వారికి సహాయం చేయండి. బంధకాలలో, ఇబ్బందులలో, ఆటంకాలలో, అపవాది మత్తులో ఉండిపోయిన వారు క్రీస్తు ప్రభువు ద్వారా వాటన్నిటినీ వదిలించుకొని నాయన సత్య మార్గంలో, జీవ మార్గంలో నడుచుకొనగలుగుటకు మంచి నిర్ణయం తీసుకునే నిమిత్తం, మీ ప్రేమను వారు పొందగలుగు నిమిత్తం వారికి సహాయం చేయండి. ఈ మార్గంలో నడుచుకుంటున్నటువంటి మేము ఈ మార్గమును విడిచిపెట్టకుండా బహు జాగ్రత్త కలిగిన వారమై మరలా దుష్టత్వం జోలికి వెళ్లకుండా, తండ్రి మరలా అపవాది యొక్క మాయలలో చిక్కుకుపోకుండా, వాడు నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు కనుక తండ్రి మేము మెలకువ కలిగిన వారమై ఉండి సిద్ధపాటుతో మా జీవితాలను సరిదిద్దుకునే భాగ్యం, ఎల్లప్పుడూ క్రీస్తు మార్గంలో నిలబెట్టుకునే భాగ్యం, పరలోకమును పొందుటకు నిత్యత్వపు మార్గంలో నడుచుకునే భాగ్యం అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మీ అందరికీ సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.